ఇది సీతారాంపురం తండా. ఆంధ్రప్రదేశ్లోని పుల్లూరు సమీపంలోని ఈ గ్రామంలో సుమారు 130 ఇళ్ళు, 800 మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రకృతి ఒడిలో విరాజిల్లుతున్న ఈ గ్రామంలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. చుట్టూ ఉన్న కొండలు, పచ్చని పొలాలు ఈ గ్రామానికి ప్రత్యేకమైన అందాన్ని అందిస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం గ్రామ ప్రజలు తమ తమ పనులను ప్రారంభిస్తారు. ఇక్కడి జీవితం ప్రకృతితో మమేకమై ఉంటుంది. ఈ గ్రామ ప్రజల ప్రధాన జీవనోపాధి వ్యవసాయం మరియు కూలి పనులు. అనేక కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. పొలాల్లో పంటలు సాగు చేస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. కష్టపడి పనిచేయడం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమైపోయింది. సీతారాంపురం తండాలో లంబాడీ సమాజానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. వారు తమ సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతిని ఇప్పటికీ పరిరక్షిస్తూ కొనసాగిస్తున్నారు. పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలలో సంప్రదాయ దుస్తులు ధరించి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులతో కలిసి ఆనందంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక్కడి ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఐక్యంగా జీవిస్తున్నారు. గ్రామంలో మంచి సంబంధాలు, సామాజిక విలువలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రకృతి అందాలు కూడా ఈ గ్రామం యొక్క ప్రత్యేకత. ఉదయం సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు చుట్టూ కనిపించే దృశ్యాలు మనసును ఆకట్టుకుంటాయి. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నప్పటికీ ఈ గ్రామం తన సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది. ఇదే సీతారాంపురం తండా.